ఓలా ఎలక్ట్రానిక్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఒకప్పుడు దేశీయ ఈవీ మార్కెట్ లో సంచలనాలు సృష్టించిన ఈ కంపెనీ ప్రస్తుతం పతనం అంచున కొనసాగుతుంది. ఓలా పరిస్థితి ఇంతలా దిగజారిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకుందాం. గత కొంతకాలంగా భారత్ లోని ప్రజలు పెట్రోల్ ఖర్చులు మరియు సబ్సిడీల దృష్ట్యా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ తరచూ ఎలక్ట్రిక్ వాహనాల్లో సాంకేతిక సమస్యలతో పాటు బ్యాటరీ ఇష్యూస్ లు ఈవీ భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఓలా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎంతలా అంటే వాహనం కొనుగోలు చేసిన నెలల వ్యవధిలోనే వాటిని తిరిగి షెడ్డుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి తయారైంది. అంతేగాక కొన్నిసార్లు వీటిని షోరూంల ముందే నిప్పు పెట్టి ధ్వంసం చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ప్రభావం కాస్త అమ్మకాలపై పడి మార్కెట్ డౌన్ ఫాల్ కు కారణమయ్యేలా చేసింది. 2024 లో ఓలా మార్కెట్ షేర్ వాల్యూ 40% ఉండేది. 2026 నాటికి అది 6% కి పడిపోయిందంటే ఓలా పతనం ఏ విధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రముఖ కంపెనీలైన బజాజ్, టీవీఎస్ లు కూడా ఓలాకు గట్టి పోటీని ఇస్తుండటంతో ఓలా అమ్మకాలు 5వ స్థానానికి పడిపోయాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే భారత్ నాలెడ్జ్ ని ఫాలో అవ్వండి.